నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని. గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు రిపెంట్ ఫర్ అవర్ సిన్స్. దేవాదేవుడు మనల్ని అడుగుతున్నాడు, మనం కొన్ని పాపములు చేస్తున్నాం, ఆ దేవాదేవుడు రిపెంట్ అవ్వమని చెప్తున్నాడు, హృదయ పరివర్తన కలగమని చెప్తూ ఉన్నాడు. కదిలించమని మన హృదయాన్ని దేవాదేవుని అడుగుదాం. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. అవును ప్రభువా, నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదిలినవి. నన్ను నీ దరి చేర్చుము దేవా, పరిశుద్ధుడగు తండ్రి, నన్ను నీ దరి చేర్చుము దేవా, పరిశుద్ధుడగు తండ్రి. అవును ప్రభువా, యేసయ్యా, నువ్వు నిత్య జీవపు మాటలు కలవాడు ప్రభువా. దయచేసి నాయన అయ్యా, కళల ద్వారా పీడిస్తున్న ప్రతి అంధకారపు శక్తులను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. అయ్యా, కళల ద్వారా పాపములు చేస్తున్నామేమో తండ్రి, దయచేసి ఆ కళలను మీకు సమర్పిస్తున్నాము నాయన. అయ్యా, నీకు విరుద్ధముగా చేసిన ప్రతి పాపాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డను నీకు సమర్పిస్తున్నాను నాయన. మా కుటుంబాలలో చాలామంది యేసయ్యా, అయ్యా, మేము హృదయ పరివర్తనము చెంది మేము ప్రార్థిస్తున్నామని అనుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నువ్వు అడుగుతున్నావు మా దగ్గర నుంచి, నాకు హృదయము కావాలి అని అడుగుతున్నావు, పాప పశ్చాత్తాపము కావాలని అడుగుతున్నావు. కృతజ్ఞత పూర్వకమైన హృదయం ఎక్కడుంది ప్రియమైన బిడ్డ, నీలో నాలో అని దేవుడు వాపోతున్నాడు. అవును ప్రభువా, కృతజ్ఞత పూర్వకమైన హృదయాన్ని మాకు దయచేయండి నాయనా. నిన్ను గౌరవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, మా యొక్క సిచ్యువేషన్స్ని బట్టి, మా సమస్యలను బట్టి, మా బాధలను బట్టి, మా కన్నీళ్ళను బట్టి, మా అవసరాలను బట్టి నిన్ను చూస్తున్నామేమో తండ్రి. అయ్యా, నిన్నుగా ప్రేమించే కృపను దయచేయండి నాయన. అయ్యా, సకల పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడుగుచున్నాము ప్రభువా. అయ్యా, మా హృదయాన్ని నీ వశము చేసుకో తండ్రి. అయ్యా, మా జీవితాన్ని నీ వశము చేసుకో ప్రభువా. అయ్యా, మా యొక్క బ్రతుకులను నీకు సమర్పిస్తున్నాము తండ్రి. అయ్యా, రానున్న దినాల్లో నా తండ్రి గడ్డు దినములు రాబోతున్నాయి ప్రభువా. అనేకులు విశ్వాసం కోల్పోతారు ప్రభువా. అనేకులు నా తండ్రి నువ్వంటే తెలియదు అంటారు ప్రభువా. అలాంటి ఘోరమైన దినాలు రాబోతుండగా ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, అదేవిధంగా నా తండ్రి ప్లేగు వ్యాధిని మీకు సమర్పిస్తున్నాము తండ్రి. 2027 మీకు సమర్పిస్తున్నాము దేవా. అయ్యా, ఇదిగో తండ్రి 2 ట్రైన్స్ని మీకు సమర్పిస్తున్నాము తండ్రి, యాక్సిడెంట్ అవ్వబోతుండగా. అయ్యా, ఏరోప్లేన్ మీకు సమర్పిస్తున్నాము తండ్రి, క్రాష్ అవ్వబోతుండగా. అయ్యా, ఇదిగో తండ్రి, అదేవిధంగా నా తండ్రి ఎంతమంది బిడ్డలు యాక్సిడెంట్లో చనిపోతున్నారో వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయి ప్రభువా. అయ్యా, అందులో ఒకవేళ మేముంటే నా తండ్రి, అయ్యా, ఇదిగో నీ చిత్తమైతే మా ఆత్మని నువ్వు గాయకొను దేవా. అయ్యా, ఆ లోపు నిన్ను నీ చిత్తము చేయటకు శక్తిని ప్రసాదించు ప్రభువా. నిన్ను మహిమపరుస్తూ చనిపోయే బ్రతుకులను మాకు దయచేయండి నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ లోక అవసరతల వైపు కాకుండా నాయన నీ పరలోకం వైపు చూసే కృపను మా అందరికీ దయచేయండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, జాయిన్ అయిన ప్రతి బిడ్డ నీకు సమర్పిస్తున్నాను నా తండ్రి. ఈ సమయంలో యేసు రక్తములో ప్రతి బిడ్డ హృదయం కడగబడినగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తములో ప్రతి గృహమున తండ్రి నీ యొక్క రక్తము పారునిగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తాన్ని నా తండ్రి గ్రూప్ మీద ప్రోక్షిస్తున్నాను ప్రభువా.
యేసు రక్తాన్ని ప్రభువా అయా భర్తల మీద ప్రోక్షిస్తున్నాను ప్రభువా. యేసు రక్తాన్ని నా తండ్రి బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను ప్రభువా. యేసు రక్తాన్ని దేవా ప్రతి గర్భం మీద ప్రోక్షిస్తున్నాను ప్రభువా. యేసు రక్తాన్ని ప్రభువా పంచేంద్రియాల పైన ప్రోక్షించుకుంటున్నాం ప్రభువా. ప్రతిదీ కూడా నా తండ్రి మొదటి యోహాను 1:7 ప్రకారము యేసు రక్తము వలన మన ప్రతి పాపము శుద్ధీకరించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. లార్డ్ టచ్ అండ్ హీల్ us in the mighty name of Jesus, O Lord. Lord, pour out your precious blood upon us, every one of us, O Lord, and cleanse all our sins in the mighty name of Jesus, O Lord. Lord, we asked and received in the mighty name of Jesus, O Lord. పునీత మిఖాయిల్ గారు మా మధ్యలో ఉండి ప్రార్థిస్తుండగా ప్రభువా అయ్యా పునీత జోజప్ప గారిని నువ్వు చూపిస్తుండగా ప్రభువా అమ్మ మరియ తల్లి ప్రార్థిస్తుండగా ప్రభువా అయ్యా మమ్మల్ని మీ దరి చేర్చుకో ప్రభువా. నీ చిత్తం ఏముందో బలముగా ఉపయోగించుకో ప్రభువా. మాకు శక్తి సరిపోవట్లేదు ప్రభువా. బిడ్డలు అనేక మంది ముందుకు వస్తున్నారు నాయనా. అయ్యా అక్కడి బిడ్డలకి ఆధ్యాత్మిక శక్తిని దయచేయండి నాయనా. అయ్యా ఇదిగో తండ్రి అంధకారంలో నా ప్రతి బిడ్డ వెలుగు చూచునిగా కన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి బిడ్డ ఇంటిలో వెలుగు కలుగునిగా కన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి బిడ్డ హృదయమున నా తండ్రి పాప పశ్చాత్తాపము కలిగిన హృదయము పొందుకొనిగా కన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నాయన గడ్డు దినములు రాబోతూ ఉండగా ఇలాంటి సీజన్లో ఎలా ఉండబోతుందో తెలియదు ప్రభువా. లార్డ్ యూజెస్ ఫర్ యువర్ గ్లోరీ మై లార్డ్ జీసస్. ఓపెన్స్ ద న్యూ డోర్స్ ఫ్రమ్ హెవెన్ ఓ లార్డ్. అయ్యా నీ యొక్క ద్వారము తెరువు ప్రభువా. అనేకమైన బిడ్డలకి నా తండ్రి బోధిస్తూ అయ్యా ప్రకటిస్తూ నీ బిడ్డలుగా జీవించే కృపను ఇచ్చండి నాయన. ప్రవర్తన నేర్పించండి ప్రభువా నాకు. అయ్యా ఇదిగో క్రియారూపకంలో నేను చూపించే కృపను ఇచ్చండి ప్రభువా. అయ్యా ఈరోజు జాయిన్ అయిన బిడ్డలందరినీ బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మాలో ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి అయ్యా నీ మీద నమ్మకంతో నా తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉండగా అయ్యా ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడే ప్రభువై ఉండగానే దేవా అయ్యా ఇదిగో తండ్రి ఒక్క చిన్న మాట ఇది మేము చెప్పుకొని అయినా అయ్యా బ్రదర్ మార్టిన్ గారు చెప్పిన విషయాలు కూడా చెప్పుకోబోతుండగా ప్రభువా దయచేసి నా నోటిలో నీ ఆత్మ అగ్నిని ఉంచండి ప్రభువా. ఆత్మ దాహాన్ని పెంచండి ప్రభువా. ఆత్మను రగిలించండి ప్రభువా. అయ్యా అపోస్తుల కార్యములు 2:4 ప్రకారము they were all filled with the Holy Spirit, my Lord Jesus. We were all filled with the mighty name of Jesus, O Lord. Amen. Hallelujah. We were all filled with the Holy Spirit, my Lord Jesus. పరిశుద్ధాత్మతో మేమందరము ఈ క్షణమే నింపబడుదుము గాకనైనా. ఏలియాకి ఇచ్చిన ఆత్మశక్తి మా మీదకి దిగి వచ్చును గాకనైనా. ఎలీషాకి ఇచ్చిన 2 అంతల ఆత్మశక్తితో మేము ఇదిగో తండ్రి నీ సాక్షులుగా మారుదుము గాక ప్రభువా. అయ్యా ప్రతి క్షణమున తండ్రి నిన్ను స్తుతించి మహిమపరుస్తూ ఘనపరిచే జ్ఞానమును మాకు దయచేయమని ప్రభువా దయచేసిన తండ్రి. ఎంతమంది బిడ్డలైతే బాధలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు సిక్నెస్లో ఉన్నారో అంతమంది బిడ్డలు మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. 5 months ఉన్న బేబీ బాయ్ని అయ్యా నీకు సమర్పిస్తున్నాను నాయన. హాస్పిటల్లో చిన్నారి బిడ్డలు అనేక మంది చనిపోతున్నారు ప్రభువా. బక్క చిక్కిపోతున్నారు ప్రభువా. చిన్నారి పసికందులు నీకు సమర్పిస్తున్నాడు తండ్రి. దీనికి కారణం తండ్రి IVFలకి వెళ్ళడం ప్రభువా. అయ్యా ఎన్నో డబ్బులు తగలబెడుతున్నారు నా తండ్రి. 10 లక్షలు 7 లక్షలు 6 లక్షలు 5 లక్షలని పిల్లల్ని కనడానికి బలవంతంగా నీ యొక్క చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్న ప్రతి బిడ్డ నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. అయ్యా ఇదిగో తను నువ్వు ఇచ్చిన అద్భుతమైన కార్యం బట్టి నీకు స్తోత్రము నాయన. బిడ్డలందరినీ ఆశీర్వదించి మరలా గ్రూప్లో కలిపినందులకు నీకు స్తోత్రమయ్యా. ప్రతి బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు నా తండ్రి. అయ్యా అదేవిధంగా అయ్యా నిన్న ఈరోజు మేము తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి కళల ద్వారా నా తండ్రి అయ్యా కొన్ని ఆలోచనలు చేసిన లస్ట్ఫుల్ థాట్స్ వచ్చిన రీతిని బట్టి అయ్యా మమ్మల్ని మన్నించు ప్రభువా. మా పెదాలను తాకు ప్రభువా. మా పెదాలను నీ అగ్నితో కాల్చు ప్రభువా. మా అందరికీ నాయన నీ చిత్తానుసారముగా ఇంకను ఎలా జీవించాలో అయ్యా చెప్పుము ప్రభువా. ఇంకను దీవెనకరంగా ఎలా మారాలో మాతో మాట్లాడు ప్రభువా. ఈ యొక్క గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డను ఉపయోగించుకోవాలని నీ ప్రణాళిక తండ్రి. కానీ కొంతమంది నీ కష్టాలు రాగానే వెనక్కి వెళ్ళిపోతున్నాము దేవా. అలా కాదు ప్రభువా. నీ చిత్తము మేము చేసే విధంగా మా అందరికీ నీ శక్తిని బలాన్ని ఆత్మ ధైర్యాన్ని ఆత్మ స్థైర్యాన్ని పరిశుద్ధమైన గ్రంథమును పఠించే యొక్క బిడ్డలుగా యేసు రక్తములో యేసు నామములో మేమందరము మారుదుముగా అక్కడ తండ్రి.
లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారము, నేను మీకు తేలను పాములను అనగా ద్రొక్కుటకు, శత్రువు బలమును అనగా ద్రొక్కుటకును అధికారమునిచ్చిన ప్రియ పరలోకమైన నా తండ్రి యేసు నామములో ఐఎమ్ బైండింగ్ అండ్ కాస్టింగ్ అవుట్ టు ది ఫీట్ ఆఫ్ జీసస్ రైట్ నౌ ఎవ్రీ స్పిరిట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిబ్యూక్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఫియర్ గో అవే ఫ్రమ్ ఎవ్రీ వన్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని తండ్రి ప్రతి బిడ్డను ముట్టు ప్రభువా, ప్రతి బిడ్డను ముట్టు ప్రభువా. భయముతో అమ్మ ఈ సమయంలో దేవదేవుడు చెప్తున్నాడమ్మా, ఎవరో ఇద్దరు బిడ్డలు భయంగా ఉంది మీకు. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, మీ హృదయంలో ఆ భయం తీసేయాలి. దేవదేవుడు చెప్తున్నాడు, నీల్ డౌన్ చేయి, మోకరించు. ఆ ఇద్దరి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను నా తండ్రి. యేసు రక్తాన్ని ఆ బిడ్డల మీద ప్రోక్షిస్తుండగా ఆ యొక్క అంధకారపు ఆ యొక్క శక్తి భయము అనేది యేసు నామములో విరక్కొట్టబడి నలక్కొట్టబడినిగా కన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాడి దుష్ట కార్యములు యేసు నామములో నీ పాదముల క్రింద త్రొక్కివేయబడినిగా కన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్లీవకి నా తండ్రి అంటగొడుతున్నాము తండ్రి వాడిని. యేసు నామములో వారి యొక్క క్రియలు కాల్చివేయబడినిగా కన తండ్రి. అమ్మ ఇంకొక 3 కుటుంబాలు మీరు పొలం కేసులు, ఈ యొక్క కోర్టు కేసులు, వీటి వల్ల ఊరికే దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, అడిగిందే అడుగుతున్నారు, ముందుకు వెళ్ళట్లేదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు చెప్తున్నాడు, ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో నువ్వు 10,000 మంది కోసం ప్రార్థన చేయి. ఫోకస్ దాని మీద పెట్టకు. మనకి రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. ప్రతి ఒక్కరిని దేవుడి చిత్తానుసారముగా పిలుచుకున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నామా? ఈరోజు ప్రశ్న అదే. రేపు పొద్దున్న లేస్తామా? మళ్ళీ రేపు ప్రశ్న అదే. ఎల్లుండి లేస్తామా? బ్రతుకుతామా? సజీవ లెక్కలో ఉన్నామా? మళ్ళీ ఎల్లుండి ప్రశ్న అదే. దేవుణ్ణి ప్రేమించడమే అతిపెద్ద యుద్ధం, ఆధ్యాత్మికమైన యుద్ధం. ఎందుకంటే ఇందులో గెలిస్తే సాతానుగాడి రాజ్యం మొత్తం కూలబడుతుంది మన ఇళ్లలో. ఆమేన్. హల్లెలూయా. కూలిపోవునిగా కన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ రాజ్యము పరలోక రాజ్యము యొక్క భూలోకములోకి దిగి వచ్చునుగా కన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరికీ దేవుడు చెప్తున్నాడు, మనల్ని దేవుడు అతి అద్భుతంగా ఉపయోగించుకోబోతున్నాడు. కానీ గాడ్ నీడ్స్ అవర్ ఒబీడియన్స్. అంటే ఎట్లా అంటే షార్ప్గా. అంటే దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి రోజున సునీత అక్క, అన్నమేరి అక్క, మీ ఇద్దరికి దేవాదేవుడు పరిచర్య కాల్ ఉంది, మీరు వాక్యం మొదలు పెట్టాలి అని దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన ఈ క్షణము నుండే నిన్న క్షణము నుండే మొదలు పెట్టాలి. బైబిల్ ఎక్కువగా చదవడం. అయ్యా ఏం చెప్పమంటావు నెక్స్ట్ వారం? ఓకే, మొదలు పెడితే గ్లోరీ టు గాడ్ అక్క, గాడ్ బ్లెస్ యూ. దేవుడు చెప్తున్నాడు నువ్వు మొదలు పెట్టావని. అయితే మొదలు పెట్టగానే దేవుడు వాక్యాన్ని చూపిస్తుంటాడు. ముందు రోజు నీకు దేవాదేవుడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మదేవుడు నీకు లూకాసు వార్త 12:12 ప్రకారం ఆ గడియలో ఏమి చెప్పవలనో పరిశుద్ధాత్మదేవుడు నీకు నేర్పును. ఇది ఎత్తిపట్టి ప్రార్థించు. ఒక 10 నిమిషాల ముందే, ప్రార్థనలో జాయిన్ అవ్వక ముందే. అండ్ అదేవిధంగా మన గ్రూప్లో అంటే మామూలుగా అండి ఓన్ ప్రేయర్, అందరి కోసం ప్రేయర్ చేస్తున్నారు. గొప్ప విషయం అది, నేను కాదన్ను. అది ఒకరు తప్పు అంటే నాదే తప్పు అవుతుంది, దేవుడు కూడా బాధపడతాడు. కానీ మనము చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ అందరూ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చాలాసేపు చేస్తున్నారు ప్రేయర్. బట్ మనం ఒకటి చేద్దాం, ఎవరికైతే స్పిరిట్ ఆగట్లేదో ముందు 10-15 నిమిషాల ముందు మోకరించి పర్సనల్ ప్రేయర్ మొత్తము చేయాలి దేవుడి సన్నిధిలో. చేసి అయిపోయిన తర్వాత గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే టైం సరిపోదు రేపు. ఎందుకంటే 3 గంటలు 2 గంటలు, ఇప్పుడు 2 గంటలు ఉంటుంది ఆల్రెడీ. 3 గంటలు అంటే ఇంకెవ్వరు ఇవ్వరు టైము. కాబట్టి దయచేసి పర్సనల్ ప్రేయర్లో మన యొక్క గ్రూప్లో పెట్టిన విన్నపాలు, ఎంతోమంది బిడ్డల గురించి ప్రార్థించమని దేవుడు నన్ను ప్రేరేపిస్తుంటాడు కదా, వాళ్ళందరినీ సరెండర్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వు. వాక్యం చెప్తుంటారు కదా అక్క వాళ్ళైనా నేనైనా ఇంకెవరైనా బిడ్డలు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి వారిని అంటగొడుతూ ఉండు. వారికి తప్పకుండా స్వస్థత జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనకు చెప్తున్నాడు, ఎక్కువగా గ్రూప్ని మనము ఇంటర్సెషన్ ప్రేయర్కి యూజ్ చేసేటప్పుడు గ్రూప్లో ఉన్న ఇంటెన్షన్స్, సిక్నెస్తో బాధపడుతున్న వాళ్ళు, నేను జాయిన్ అవ్వలేకపోతున్నాను ప్రేయర్లో, నా భర్త పరిస్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నా బిడ్డ పరిస్థితి ఇలా ఉంది అనుకున్న బిడ్డల కోసం ప్రేయర్ చేయాలండి. మనం అందరం ఇక్కడ ఎందుకున్నామంటే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి మనం ప్రేయర్ చేయడానికి. ప్రపంచం కోసం మొత్తం ప్రార్థన చేయొచ్చు రోజు మొత్తంలో, కాబట్టి ఇప్పుడు మనం గ్రూప్లో చేయలేం. కాబట్టి అందుకే కేవలం గ్రూప్ గురించి చేసేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ బయట ఉన్న బిడ్డల గురించి, చిన్న పిల్లల కోసం, వితంతువుల కోసం, ఎవరి కోసమైనా చేసేటప్పుడు అవి కూడా పేర్లు గుర్తుపెట్టుకొని చేయండి. కానీ కొంచెం చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి తప్పకుండా దేవుడు కంట్రోల్ తీసుకుంటాడు. అండ్ అదేవిధంగా అక్క చెప్పుకున్న సాక్ష్యాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు అంటే భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్తాను నేను, మా థోమస్ ఫాదర్ చనిపోయే ముందు
సారీ అక్క, కానీ ఎవరిని బాధ పెట్టాలని కాదు. బట్ లేదు, దేవుడు కాపాడాడు, నందితాని కాపాడాడు, అయిపోయింది. బట్ దానికి ముందు ఏం జరిగిందో నేను చెప్తాను. జనవరి 9వ తారీఖున శుక్రవారం, ఆల్మోస్ట్ ఆ రోజు నాకు మెలకు వచ్చిన టైము 1:30. అప్పటికి 11:30, 12:30 వరకు కూడా మన సబరీనా అక్క మెసేజ్ చేస్తూనే ఉంది, జోష్న నా బిడ్డకి బాగాలేదు, ప్రేయర్ చేయని. నాకు 1.5 hour ఏమో నిద్ర పట్టింది. అయిపోయిన తర్వాత లేచిన తర్వాత మామూలుగా ఆల్మోస్ట్ ప్రేయర్ చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను. ఆ రోజు పొద్దున దివ్యమైన బలి పూజకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైంది, ఫాదర్ థామస్ గారిని నేను ఎట్లా చూపించాడంటే దేవుడు ఒక దూతలాగా నేను చూశాను, ఓకేనా. బట్ తన యొక్క ఏజ్ అయిపోయింది, అదేవిధంగా ఆయన చేసిన పరిచర్య దేవుడు ఎంత నియమించాడో అలా అయిపోయింది. అయితే ఇక్కడ నేను చూసింది ఎట్లా చూసానంటే ఫాదర్ని ఒక దూతలాగా. కానీ నేను దివ్యమైన బలి పూజలో 9వ తారీఖున నందితాన్ని ఎలా చూసానంటే, అంటే ఆ బిడ్డని ఆల్రెడీ మేము హోలీ కమ్యూనిటీకి వెళ్ళాం కదా, ఫస్ట్ హోలీ కమ్యూనిటీకి జ్ఞాన తల్లిదండ్రులు అక్క పిలిస్తే ఆ డ్రెస్ కాదు నేను చూసింది, కంప్లీట్లీ వైట్, చాలా ప్యూర్ వైట్ డ్రెస్లో ఉంది. ఆ బిడ్డ తల మీద కిరీటం ఉంది, నేను చూశాను. అయితే నేను అక్కతో ఎందుకు చెప్పలేదంటే నాకు కొంచెం భయం వేసింది అనమాట. నేను కిరీటం చూశాను, దేవా ఏంటి తండ్రి అంటే బిడ్డ కోసం ప్రేయర్ చేయి అన్నాడు, ఎక్కువగా ప్రేయర్ చేయి అన్నాడు. నాకు నిర్మలక్క చెప్పడానికి కూడా భయం వేసి నేను అనుకున్నాను సిక్నెస్ ఏదో రాబోతుంది భయంకరంగానే అనిపించింది. ఆయన ఆల్రెడీ అప్పటికి నందుకి ఈ ప్రాబ్లం ఉంది, అక్క కూడా చెప్పింది. కానీ ఇంతకన్నా భయంకరమైన సిక్నెస్ వస్తే ఎట్లా తట్టుకుంటుంది బిడ్డ అనుకుని నేను మనసులో అనుకుంటున్నాను. అయిపోయిన తర్వాత మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం వారం రోజుల ముందు ఒక వాక్యం ధ్యానించాం, దేవుడు దెయ్యం కాదు, దేవుడు ధనం మీద కొడతాడు ఫస్ట్, అంటే ధన వ్యాహంని తీసేస్తాడు కంప్లీట్గా మన నుండి, ఒకవేళ మనం కొంచెం ధనికంగా ఉన్నప్పటికీ. రెండవది రిలేషన్షిప్ మీద దెబ్బ కొడతాడు దేవుడు అని, అంటే రిలేషన్షిప్ అంటే బంధాలు. అదేవిధంగా లాస్ట్ది సిక్నెస్ మీద దేవుడు దెబ్బ కొడతాడు. ఎట్లా చేస్తాడంటే నిజంగా చెప్తున్నాను, మనల్ని రుద్ది ఒక ఏమంటాము బంగారం ఏ విధంగా అయితే ఆ కొలిమిలో ఏబడి తర్వాత అవుతుందో నిగ్గలాడుతుందో వజ్ర వైడూర్యం వల్లే దేవుడు అలా అలో చేస్తాడు. ఇందాక అక్క చెప్పింది కదా, అలో చేశాడు దేవుడు. ఎస్, నేను దేవుని ఒకటే అడిగాను, ప్రభువా ఇది ఎలాంటి సమస్య అంటే దేవుడు నాకు ఒక్కరినే చూపించారండి, అబ్రహాం గారిని. నేను నిర్మల అక్కడ హైలైట్ చేయట్లేదు తండ్రి, మీరు అట్లా అనుకోకండి, నాతో దేవుడు మాట్లాడింది నేను చెప్తున్నాను. సిక్నెస్ ముందుగానే దేవుడు చూపించాడు. ఆల్రెడీ అక్క ధనంలో దేవుడు ఆల్మోస్ట్ మొత్తం కిందికి తీసుకొచ్చాడు, కానీ దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రిలేషన్షిప్ మనకు తెలుసు ఎలా ఉందో, అక్క యొక్క జీవితంలో భర్తతో ఎలా ఉంది, ఎలాంటి బాధలు పడుతుందో. అంటే నేను అక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే సాక్ష్యం చెప్పింది అక్క, దాని తర్వాత మనమందరం కూడా నెక్స్ట్ 1 by 1 గుర్తుపెట్టుకో, నాతో సహా 1 by 1 ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఈ 3 విషయాలలో సిద్ధపడాలి. అయితే అబ్రహాం గారి దేవుడు ఏం చేశాడు, అబ్రహాము నువ్వు నీ బిడ్డని తీసుకొచ్చి నాకు బలిగా ఇవ్వన్నాడు దేవుడు. కానీ బలిగా ఇవ్వమన్న దేవుడు బలి తీసుకోలేదు, టెస్ట్ పెట్టాడు అంతే, పరీక్ష నెగ్గాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అదేవిధంగా మనల్లో ఉన్న విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నందితాకి సిక్నెస్ వచ్చింది అనగానే నేనేం భయపడలేదు, కానీ దేవా నువ్వు చూపించింది ఏదైతే ఉందో అది తప్పకుండా బిడ్డని అయితే కాపాడుతావు, అది నీ కృప, మన ప్రార్థనలని కాదండి. దేవుడి కృప లేకపోతే మనం ఎంత ప్రార్థన చేస్తే ఎలా, దేవుడి యొక్క వాత్సల్యం. కాబట్టి నిజంగా దేవాదేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నిన్నటి రోజున బ్లూ కలర్ చున్నీ మన గ్రూప్లో ఉన్న బిడ్డలు ఎవరు వేసుకున్నారు, బ్లూ కలర్ చున్నీ. అమ్మ నీ బిడ్డని దేవుడు దీవిస్తున్నాడు, నన్నుగా దేవుడు ఇవ్వమని చెప్తున్నాడు. బ్లూ కలర్ చున్నీ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మేబీ నిన్న జాయిన్ అవ్వకపోయి ఉండొచ్చు, దేవుడు మళ్ళీ చెప్పమని ప్రేరేపిస్తున్నాడు. అదేవిధంగా వైట్ డ్రెస్, నిన్నటి రోజున వైట్ డ్రెస్ ఆర్ వైట్ శారీ. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఆ యొక్క డ్రెస్ మీదనో శారీ మీదనో అండి మన ఏమంటారు దీన్ని బటర్ఫ్లై, సీతాకొక చిలుక ఆ బొమ్మలు ఉన్నాయి. అమ్మ దేవుడు నేను ప్రత్యేకంగా దీవిస్తున్నాను చెప్తూ ఉన్నాడు. అంటే అలాంటి చీర కట్టుకున్నావు డ్రెస్ వేసుకున్నావు కాదు, దేవుడు ఒక సైన్ గుర్తు చూపిస్తున్నాడు అంతే, నువ్వు ధైర్యంగా ఉండడానికి. ఆల్ గ్లోరీ టు గాడ్. అదేవిధంగా కొన్ని విషయాలు మాట్లాడుకొని మనం వెళ్దాం. ఒక్క నిమిషం. దేవా థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. డ్రమ్, ఎవరి ఇంట్లోనో డ్రమ్ ఉందండి, డ్రమ్ అందులో వాటర్ ఉన్నాయి. మరి అది మీరు వాడుకుంటున్నారా? మేబీ తాగే వాటర్ అయితే అంత పెద్ద దాంట్లో అయితే పెట్టరు నాకు తెలిసి, వాడుకుంటున్నారేమో. అందులో ఏదో చచ్చిపోయిన ఎలకనో చచ్చిపోయింది ఏదో ఉంది, ఒకసారి చూడమ్మా, లేదంటే ఉండబోతుందేమో ఒకసారి చూసుకో, సిక్నెస్ రాకుండా ఉంటుంది.
మన గ్రూప్లో ఇప్పుడు ఎవరో ప్రేయర్లో జాయిన్ అయిన వాళ్ళకి అల్సర్ ప్రాబ్లం నుంచి దేవుడు స్వస్థత ఇచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. అండ్ గ్లాస్ ప్లస్ వాట్, ఎవరో రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వాడుతున్నారు తల్లి, ఎవరో రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నారు. ఆ ట్యాబ్లెట్లు నువ్వు ఎలా వాడుతున్నావు అంటే ఒక గ్లాస్ గాజు పాత్రలో కరెక్ట్ సగానికంటే ఎక్కువ నీళ్ళు తీసుకొని తాగుతున్నావు. అదే గ్లాస్ పాత్రను దేవుడు చూపిస్తున్నాడు. నీకు నమ్మకం కలగడానికి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. నువ్వు ర్యాండమ్గా తీసుకుంటున్నావు ట్యాబ్లెట్స్, అట్లా పనిచేయదు ట్యాబ్లెట్స్. యేసు రక్తములో ఈ యొక్క నీరు, ఆ యొక్క హోలీ వాటర్గా ఈ యొక్క ట్యాబ్లెట్ తండ్రి నీ వాక్కుగా నేను స్వీకరిస్తున్నాను. యేసు రక్తంలో దీన్ని నేను కడిగి వేసుకుంటున్నాను ప్రభువా. దయచేసి ఈ ట్యాబ్లెట్స్ని నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా ఎఫెక్ట్గా నీ కృప చొప్పున నాలో పనిచేసేలాగా దీవించు అని నువ్వు ప్రార్థన చేయని ఆ దేవదేవుడు నీకు చెప్తున్నాడు. మన గ్రూప్లో ఎవరో బోరింగ్ అంటాం కదండి, నీళ్లు పడడానికి ఇస్తారు, బోరింగ్ వేయబోతున్నారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనము. నీళ్లు పడాలి, అక్కడ జల పడాలి అని అంటే మనం చూసాము ఈసాకు అబ్రహాం గారు ఎలా బావులు తవ్వించారు అప్పట్లో పరిశుద్ధమైన గ్రంథంలో. అయితే వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు. అదేవిధంగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ప్రభుని మన కార్యక్రమం దీవింపమని వేడుకుందుమని మనకు తప్పక విజయము కలుగును. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఒక్కసారన్నా రాయి రోజుకి. అది అయ్యేలోపు దేవుడు తప్పకుండా ఆ బోరు సక్సెస్ఫుల్గా అయ్యేలాగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే చాలా వాటర్ కొరత ఉంది, అంత ఈజీగా తీసుకోకు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ఎవరికో వేడి నీళ్ళ వల్ల ప్రమాదం జరగబోతుంది, దయచేసి జాగ్రత్తగా ఉండు. హాట్ వాటర్ వాడేటప్పుడు, గీజర్ వాడేటప్పుడు ఇవి కనెక్టర్ పెడతారు కదా స్విచ్ బోర్డుల దగ్గర, అక్కడిక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండు. హాట్ వాటర్తో జాగ్రత్త. ఇప్పుడు గ్రూప్లో జాయిన్ అయిన బిడ్డ ఎవరికో లో జ్వరం ఉంది, ముక్కు దగ్గర నోటి దగ్గర కురుపులు అవుతున్నాయి, ఆ దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. గొంతు నుండి రైట్ చెవి వరకు విపరీతమైన ఒక ఇబ్బంది, గొంతు నుండి ఈ కుడి చెవు వరకు విపరీతమైన ఇబ్బంది ఉంది ఎవరికో, ఆ దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అండ్ మన గ్రూప్లో మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళుంటే వాళ్ళకు కూడా తెలిస్తే మీరు చెప్పండి అమ్మ, క్యాథలిక్స్ ఉంటే చెప్పండి. ఇది మన అందరికీ, అదేవిధంగా ఆ బిడ్డలకి కూడా. ఎవరో ఇంటి డోర్ పైన పాముల బొమ్మలు ఉన్నాయి, ఎవరో ఇంటి డోర్ పైన పాముల బొమ్మలు ఉన్నాయి. సో వాళ్ళకి పదే సిక్నెస్ రావడం, పదే వారికి అమ్మో బ్లాక్ మ్యాజిక్ ఉంది, అమ్మో బ్లాక్ మ్యాజిక్ ఉందని పదే వాళ్ళు చదువుతున్నారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పటికిప్పుడు డోర్ మార్చమంటే మార్చలేరు. మరి డబ్బు ఉన్నోళ్ళో లేనోళ్ళో మనకు తెలియదు కాబట్టి ఆది కాండంలో ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించమని చెప్పండి ఆ బిడ్డలకి. ఏమని అంటే మోషే చేతిలో కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర దేవుడు పాముగా మారుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మాంత్రికుల్ని కూడా ఫరోరాజు పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఆ మాంత్రికులు కూడా కర్రని విసిరేగానే పాములుగా మారుతాయి. ఆ పాములని, ఆ కర్రలను అన్నిటినీ మోషే చేతిలో ఉన్న కర్ర, మోషే చేతిలో ఉన్న పాము వెళ్ళి ఆ పాములన్నిటిని మింగేస్తుంది. ఈ వాక్యం ధ్యానించాలి. అయ్యా ఇది సాటానిక్ సింబల్ కాదు, ఇది నువ్వు అంటే అక్కడ మన పాత నిబంధనలో కూడా దేవుడు నేను ఎత్తబడినప్పుడు అందరూ చూస్తారు, మోషే సర్పకాటుకి వీళ్ళందరూ చనిపోతున్నారు విషయం ద్వారా, అయితే నువ్వు ఒక దాన్ని చేసి సర్పాన్ని చేసి ఆ యొక్క గడెకు తగిలించు అంటే దేవుడు ఒక సైన్ చూపించాడు కదా, అలాంటి సైన్ వాళ్ళు ధ్యానించాలి. అప్పుడు ఆ కుటుంబానికి తప్పకుండా దేవుడు రక్షణ ఇస్తాడు. ప్రియమైన బిడ్డ, వాళ్ళు ఎవరైనా సరే నువ్వు చూసుంటే నీకు దేవుడు తలంపుకు చేస్తాడు. ఒకవేళ మనలో ఉంటే మనమైనా అది చేయాలి. లేదంటే ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి నువ్వు దయచేసి దేవుడి బిడ్డగా ఒక్కసారి వాళ్ళకి హెల్ప్ చేయి. వాళ్ళు సఫర్ అవుతున్నారు, చాలా మటుకు సఫర్ అవుతున్నారు. దయచేసి ఒక్కసారి వాళ్ళకి వెళ్ళి చెప్పమ్మా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్.